గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 100% ప్రతిపక్షాలు చేసిన కుట్ర, హతమార్చడానికి చేసింది. చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీలు అందరూ కలిసి ఉన్నారు. ఇందులో మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా రాసిన జనరేషన్ చంపిన రోజులు ఉన్నాయి. మామగారిని వెన్ను పొడిచినవి ఉన్నాయి. ఎంతమంది బాంబు బ్లాస్టులు దాడి చేసినవి ఉన్నాయి. ఆయన సొంతంగా కూడా చాలా చేయించుకున్నాడు లేనిపోయి సానుభూతి కోసం. సో ఈ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కనీసం మానవతా దృక్పథంతో ఖండించడానికి ఆయనకు నోరు రాలేదు. వాళ్ళకి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ సెక్యూరిటీ అని చెప్పి లేనిపోయి చెప్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ దాడి చేసిన మాత్రం ఖండించట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యతంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సైనికులుగా మేము మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టాం. ఎందుకంటే ఎవడైతే చేశాడో వాడు మాకు జవాబుదారీ కావాలి. చూస్తున్నారు, మాది వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమైంది. కానీ దాన్ని ఓర్వలేక మీ ఎలా గెలవరని చెప్పి ఈ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఎప్పటికీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆ సింహాసనం జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు నీకు ఆఖరి ఎన్నికలు, నెక్స్ట్ ఉంటావు కూడా తెలీదు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.